హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక ఈరోజు కూడా మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్లో క్లోజ్ కావడం జరిగింది. వరుసగా 3 డేస్ అనేవి డౌన్ సైడ్లో క్లోజ్ కావడం జరిగింది. సో అన్ని సెక్టార్స్ ఎక్సెప్ట్ మెటల్ అండ్ రియాలిటీ సెక్టర్ తప్ప మిగతా అన్ని సెక్టర్లన్నీ డౌన్ సైడ్లోనే క్లోజ్ కావడం అయితే జరిగింది. సో నియర్లీ 1% వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఐటీ ఆల్సో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇక మన అంటే దానికి కారణాలన్నీ గ్లోబల్గా వీక్నెసెస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నవి. సరే, లాస్ట్లో మనం ఎఫ్ఐ డేటాను కూడా చూస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కిందనే ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు సిపిఆర్ ఫామ్ అయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. సో అలాగే ఎప్పుడు మరి డౌన్ సైడ్లో మనం ట్రేడ్ తీసుకుంటాం? ఇన్ జనరల్గా ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో ఈ సందర్భంలో కొంచెం జూమ్ చేస్తాను. సో ఇక్కడ మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదంటే సో ఇంకా లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఇది మన యొక్క టార్గెట్ అయితే అవుతుంది. 1:2 అనేది ఇక్కడే అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రైస్ అనేది ఇది ఈ లెవెల్కి మళ్ళీ అంటే S1కి రావడం జరిగింది. S1 నుంచి మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇక ఇక్కడ S2 కూడా బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. S2 కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు జనరల్గా ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది సో 1:2 టైమ్స్ ఇక్కడ కూడా అచీవ్ కావడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడ ఈ టార్గెట్ కోసం వెయిట్ చేస్తే డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరుగుతుంది. సో జనరల్గా S1 బ్రేక్అవుట్ అయితే S2 అనేది టార్గెట్ ఉంచుకోవచ్చు. సో S2 బ్రేక్అవుట్ అయితే అంటే S1 నుంచి వస్తుంది ప్రైస్ అనేది నియర్లీ సిపిఆర్ నుంచి వస్తుంది. సిపిఆర్ నుంచి వచ్చినప్పుడు సో ఇట్లా S1 టార్గెట్ హిట్ అయింది, నెక్స్ట్ S2 హిట్ అవుతుంది, S3 హిట్ అవుతుంది, S4 హిట్ అవుతుంది అనడానికి ఛాన్సెస్ లేదు. సో ప్రైస్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్గా ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి S4 దాకా వెళ్ళకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు రావాలంటే కొంచెం అది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు అంటే మార్కెట్లో ఏదైనా న్యూస్ చేంజ్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా అంటే నన్ను అడిగితే 1:2 అనేది బెటర్ ఆల్వేస్. అంటే ఇది ఎక్కడైనా మీరు ఏ బ్రేక్అవుట్ దగ్గర తీసుకోండి, మీ స్టాప్ లాస్కి 2 టైమ్స్ టార్గెట్ ఉంటే డెఫినెట్గా మీరైతే ఓవర్ ఏ పీరియడ్ ప్రాఫిట్లోనైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్ సో ఈ లెవెల్కి సో ఫస్ట్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. చూడండి ఈ క్యాండిల్ పర్టికులర్గా సో మళ్ళీ ఇలా డౌన్ సైడ్ వచ్చి సో ఇలా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ అనేది ఫస్ట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు విక్ రివర్సల్ క్యాండిల్స్ ఇది కానీ సో ఇది అయితే ఇంకా స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. చూడండి ఇది టార్గెట్ 1:2 ఈజీగా రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ అనేది సో ఇది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మళ్ళీ మనకు ఇక్కడ ఈ క్యాండిల్కు అంటే ఈ జోన్కి పర్ఫెక్ట్ అంటే రీట్రేస్మెంట్ అయితే రాలేదు. సో కాబట్టి అవాయిడ్ చేస్తాం. సో ఒకవేళ ఇక్కడ రెండోసారి కూడా అంటే ఈ జోన్కు మళ్ళీ రెండోసారి కూడా రిట్రేస్మెంట్ రావడం జరిగింది ఈ జోన్కి. చూడండి సో రెండోసారి రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు సో తక్కువ స్టాప్ లాస్ మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇంకా ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ దగ్గర మనకు ఎలాంటి అంటే బయింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో మనకు మళ్ళీ రివర్సల్ క్యాండిల్స్ రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు రివర్సల్. సో చూడండి ఇది పర్ఫెక్ట్ రివర్సల్ క్యాండిల్. సో ఎంట్రీ
ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ 1:2 టైమ్స్ అచీవ్డ్. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఈ జోను ఇక్కడ అంటే కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ రాలేదు, మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది పర్ఫెక్ట్ ఇక్కడ కాదు ఎంట్రీ, ఇది ఎంట్రీ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్ అవుతుంది, కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ 2 PM తర్వాత కాబట్టి కొంచెం కన్జర్వేటివ్ ట్రేడర్కి అయితే ట్రేడర్ అంటే తీసుకోడు, అగ్రెసివ్ ట్రేడర్ మాత్రమే ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈవెందో అగ్రెసివ్ ట్రేడర్ తీసుకున్నట్టయితే ఇక్కడ 1:1 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా అంటే జోన్స్ అనేటివి మన ఇవ్వబడిన జోన్స్ అనేటివి అన్ని దాదాపు అన్ని రెస్పెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. సో అలాగే ఇక్కడ ఈ డిమాండ్ జోన్ ఇలానే ఉంచుదాం, ఇది ఒకసారి మాత్రమే టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి రెండోసారికి అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. సో రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అంటే ఈ లెవెల్ కిందనే ఓపెన్ అయితే, సో అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ కిందనే మనం సెల్లింగ్ కోసం అయితే చూడాలి. ఈ అంటే విత్ ఇన్ ద ఈ జోన్లో మాత్రం డెఫినెట్గా అంటే ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. విత్ ఇన్ ద జోన్లో అంటే ఈ ఏరియాలో మాత్రం మూవ్ అయితే మాత్రం డెఫినెట్గా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎలాంటి పిఈ కానీ సిఈ కానీ బై చేయకపోవడం అనేది ఉత్తమం. సో కాబట్టి ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. దీనిపైన ఉంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, సో దీని కింద ఉంటే ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ దీని కింద ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం ఇక్కడ వరకు ఈ 17,500 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే కాల్ సైలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 18,500 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఒకే రోజు అంటే వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 18,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నవి. సో బట్ ఇక్కడ 18,500 దగ్గర బిల్డప్ అయింది ఇది. సో నెక్స్ట్ వీక్ది కాబట్టి మేబీ ఏమైనా వరుస కంటిన్యూస్గా సెల్ సైడ్ వస్తున్నది, ఏమైనా బుల్లిష్ వస్తే సో ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అంటే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇది రేపటి రోజుకైతే వర్కౌట్ కాదు, 18,500 అనేది రేపు ఒకే రోజు అయితే వెళ్ళకపోవచ్చు. సో అంటే మ్యాక్సిమం వెళ్తే రేపు 18,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్, ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్. సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి కాబట్టి ఈ లెవెల్ దగ్గర కొంచెం కాషియస్గా అయితే ఉండండి. సో దీనిపైన అంటే 18,000 పైన సస్టైన్ అయితే డెఫినెట్గా మనకు మళ్ళీ 18,500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ కావాల్సిందే, అయితేనే ఫర్దర్గా నిఫ్టీలో అప్మూవ్ అయితే మనకు వస్తుంది. పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఓవరాల్ సినారియో చూసినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది, నెగిటివ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజున. కొంచెం చూడండి. ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ సో ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ నిన్న మనం చెప్పినట్టు లెవెల్ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ వరకు వచ్చి అయితే క్లోజ్ కావడం జరిగింది. రేపటి రోజున ఈ లెవెల్ ఒకవేళ ఈ 17,757 అనే లెవెల్ బ్రేక్అవుట్ వస్తే డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 17,380 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ వరకు అయితే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఎలా చూసినా ఈ 380 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది రేపటి రోజున. సో ఇక అప్ సైడ్లో చూస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,050 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే ఒకవేళ ఇందాక డిస్కషన్ చేసుకున్న సినారియో ప్రకారం ఒకవేళ వరుసగా 3 డేస్ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, ఏమైనా పుల్ బ్యాక్ వస్తే డెఫినెట్గా ఈ 18,050 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి
అప్ సైడ్లో ఇది, డౌన్ సైడ్లో ఈ లెవెల్, ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి డే క్యాండిల్లో. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బెరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది, ప్రైజెస్ అనేవి కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నది. సో కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఒకవేళ అలా వస్తే నెక్స్ట్ లెవెల్ సో ఈడి వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. సో ఈ లెవెల్ వచ్చేసి 389, సేమ్ ఇందాక అవర్లీలో చూసుకున్నట్టు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, బ్రేక్ డౌన్ అయితే 17,380 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ లో అనేది ఈరోజు రేపటి రోజున బ్రేక్ డౌన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో, ఒకవేళ ఏ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, అంటే దీనిపైన ఓపెన్ అయితే డెఫినెట్గా అంటే 17,800 పైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,000, అంటే 17,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17,962, 17,962, 970 అనుకోండి, 970 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ తీసుకోండి. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే డెఫినెట్గా ఈ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ తీసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిపిఆర్ అండ్ నేరో సిపిఆర్ ఉండడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సో జనరల్గా సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, లేదంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేరో సిపిఆర్ ఉంది కాబట్టి జనరల్గా ట్రెండింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈజీగా బ్రేక్అవుట్ అవుతుంది. ఆ లెవెల్ అనేది కూడా ఈజీగా బ్రేక్అవుట్, అప్స్ డౌన్స్ ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, సో ఇక్కడ డౌన్ సైడ్ ఫస్ట్ సెకండ్ క్యాండిల్లో డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ నుంచి చూడండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా రావడం జరిగింది, మళ్ళీ ఇటు సైడ్ రావడం, మళ్ళీ ఇలా. అంటే ఇలా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు దీని దగ్గర ఇనిషియల్ అవర్స్లో దీని దగ్గర ట్రేడ్ అనేది తీసుకోవద్దు. సో అదే వైడ్ సిపిఆర్ ఉంటే డెఫినెట్గా అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, లేదంటే రెసిస్టెన్స్గా ఫేస్ అవుతుంటుంది. సో ఈ సందర్భంలో మాత్రం అది ఎటో దిక్కు కంప్లీట్గా కొంచెం బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ వచ్చేసి కంప్లీట్గా కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ టైం పుల్ బ్యాక్ వస్తుంది చూడండి, అప్పుడు ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్గా అది వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, సో నెక్స్ట్ సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మంచి ట్రేడ్ అయితే లభించింది. సో ఇక్కడ సింపుల్ అంటే తక్కువ స్టాప్ లాస్ తోటి హెవీ ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలా నేరో వచ్చినప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి. పర్టికులర్గా ఈ ఇనిషియల్ అవర్స్లలో స్టార్టింగ్ 1 అవర్ 1.5 అవర్లో ఖచ్చితంగా ఇక్కడ ఈ జోన్ దగ్గర ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా ఉంటే బెటర్. సో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ట్రేడ్ తీసుకోవద్దు. బట్ ఈ సందర్భంలో ఒకవేళ నేరో సిపిఆర్ వచ్చేసి ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, సో ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. లేదా ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, డెఫినెట్గా మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బట్ ఇలా వచ్చి అంటే సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయినప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది సో ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, దీని కిందనే ఓపెన్ అయింది. సో నెక్స్ట్ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. సో స్మాల్ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ. సో రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ కంటే పైన రావడం అయితే జరిగింది. సో ఈ లెవెల్కి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని అయితే టచ్ చేయలేదు, బట్ కాబట్టి నో ట్రేడ్. ఒకవేళ ఇక్కడ టచ్ చేసి ఉంటే ఇక్కడ ఇది కూడా మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ ఇక్కడ అయ్యేది, బట్ ఈ లెవెల్ అయితే మనకు టచ్ అయితే కాలేదు కాబట్టి సో ఇక్కడ నో ట్రేడ్ అని చెప్పవచ్చు బై సైడ్లో. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక అలా నిన్నటి లెవెల్ అలానే ఉంచుదాం. ఇక్కడ ఇంకొకటి స్మాల్ జోన్ ఉంది, దీన్ని కూడా మార్క్ చేసుకోండి. సో మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. సో ఇది లెవెల్ అవర్స్ లెవెల్, బట్ కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. సో అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు సో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 38,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 36,500 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో బట్ ఇవి ఓన్లీ టూ స్ట్రైక్ ప్రైజెస్ కాబట్టి సో షార్ట్ బిల్డప్ అయింది అనుకుందాం. షార్ట్ బిల్డప్ అయితే సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇచిముకి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా అంటే న్యూట్రల్ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికైతే చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 37,300 అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 850 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 37,300 వరకు రావడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు అంటే ఫస్ట్ లెవెల్ ఇది అవుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ అది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. 37,000 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. లేదు ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళటి హై లేదా కన్వర్జన్ లైన్ 38,223 అనే లెవెల్ దగ్గరికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 39,000 వరకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఇది ఈ 38,223 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే సో మనకు ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది, లేకపోతే లేదు. సో ఒకవేళ ఈ లెవెల్ ఇంకా బ్రేక్అవుట్ అయితే దీనిపైన సస్టైన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఇది ఫస్ట్ హార్డిల్, ఇది సెకండ్ హార్డిల్ ఇది. కాబట్టి ఈ రెండు బ్రేక్అవుట్ రావాలి, దెన్ ఓన్లీ మనం ఒక మంచి మూమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక అవర్లే చూసినట్టయితే మనకు కంప్లీట్గా బెరిష్ నెసెస్ షో చేస్తుంది. సో ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బెరిష్ ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుందంటే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది 37,091. సో ఇంకా చెప్పాలంటే 37,500 ఫస్ట్ టార్గెట్ ఇమ్మీడియట్గా 37,450. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 37,450 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ అవుతుంది. సో ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఈ 37,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. డౌన్ సైడ్లో అప్ సైడ్లో వచ్చేసి ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,400 ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా వరుసగా కంటిన్యూగా 3 days నుంచి డౌన్ సైడ్ వస్తుంది, ఏమైనా పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ లెవెల్ ఇది. ఇంకా అది ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది 38,850 వరకు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐఐ డాటాను చూసినట్టయితే సో ఇది ఈ నెంబర్ చూస్తే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే చాలా బిగ్ నెంబర్లో వాళ్ళు సెల్ చేయడం జరిగింది. ఎందుకంటే డైలీ 1,000 crores 1,500 crores 2,000 crores వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈరోజు ఏకంగా నియర్లీ 5,000 crores వరకు సేల్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్ అనేది చాలా బిగ్ నెంబరు, అలాగే మార్కెట్స్కి చాలా బ్యాడ్ మూమెంటం ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్నది మాత్రమే, అంటే వీళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది ఓన్లీ ఈ లాస్ట్ 3 digits మాత్రమే, ఈ 769 crores మాత్రమే మన వాళ్ళు బై చేయడం జరిగింది. ఇది ఒక్కటే పాజిటివ్ అంశము, మిగతాది మొత్తం బ్యాడ్గానే ఉన్నది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో, అంటే డౌన్ సైడ్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది రేపటి రోజున. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని
అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.